ట్రేడింగ్ పొజిషన్ ఎలా తీసుకోవాలో ఒకసారి అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మనం మార్కెట్స్ క్లిక్ చేస్తే మీకు అసలు ఏ మార్కెట్‌లో ట్రేడ్ చేద్దాం అనుకుంటుంది. 4x అయితే 4x పెయిర్స్ అన్నీ కనిపిస్తాయి. కొంచెం రైట్‌కి మీరు స్లైడ్ చేస్తే కమోడిటీస్ అని ఉంటది. దాంట్లో గోల్డ్ ఉంటది. నేనైతే దాంట్లో చేస్తూ ఉంటాను. సో మీకు ఫస్ట్ అయితే లైన్ డయాగ్రామ్ ఇలా కనిపిస్తుంది. మీరు ఫుల్ స్క్రీన్ రైట్ కింద బాటమ్‌లో అయితే ఉంటది. దాన్ని ఒకసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తది. మీకు టాప్ లెఫ్ట్‌లో అయితే మీకు క్యాండిల్స్ పొజిషన్ ఉంటది. దాంట్లో క్యాండిల్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆ క్యాండిల్స్ క్లిక్ చేశారంటే మీకు ఈ క్యాండిల్స్ అయితే వస్తది. మీరు ఆ చార్ట్‌ని అయితే జూమ్ ఇన్, జూమ్ అవుట్ అయితే ఫోన్‌లో చేసుకోవచ్చు. అండ్ ఇది మీరు దాన్ని బట్టి మీరు అనాలిసిస్ చేసుకున్న తర్వాత చూసుకోండి. అండ్ టాప్ లెఫ్ట్‌లో మీకైతే టైమ్ ఫ్రేమ్స్ ఉంటాయి. 30 మినిట్స్, 1 మినిట్ ఏ టైమ్ ఫ్రేమ్‌లో చేద్దాం అనుకుంటున్నారో అయన్నీ చూసుకోండి. అండ్ బై అండ్ సెల్ పొజిషన్ కూడా మీకు అక్కడే ఉంటుంది. సో మీరు బై ఆర్ సెల్ అనేది మీరు అనాలిసిస్ చేసుకొని, టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ చేసుకొని, చార్ట్స్ అయితే జూమ్ అవుట్ చేసుకొని ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనే క్వెషన్ కోసం చూద్దాం. ఇప్పుడైతే ట్రేడ్ ఫర్ సపోజ్ నేను బై తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తది అనుకుని బై చేద్దాం అనుకున్న తర్వాత నేనైతే అక్కడ బై ఆప్షన్ క్లిక్ చేశాక ఇక్కడ లాట్స్ అని ఉంటుంది. లాట్స్ క్లిక్ చేస్తే అక్కడ అమౌంట్ అని ఉంటుంది. 0.01తో మాత్రమే స్టార్ట్ చేయండి. ప్లేస్ ఆర్డర్ కొడితే ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. వెంటనే మీరు కొంచెం బ్యాక్ వస్తే మీకు చార్ట్ మీద అయితే ఇలా షో చేస్తుంది. దాన్ని క్లిక్ చేశారా ఒకసారి మీరు దానికి టీపీ అండ్ ఎస్ఎల్ అని ఉంటుంది. ఫస్ట్ అయితే టీపీ సెట్ చేసుకుంటున్నాను. టీపీ అనేది నేను అక్కడ చేస్తున్నాను. స్టాప్ లాస్ అనేది ఆ క్యాండిల్ బాటంలో అయితే చేసుకుంటున్నాను. సో ఇది అనాలిసిస్ చేసుకున్న తర్వాత చేసుకోవాలి. మనం ఓన్లీ జస్ట్ ఓపెనింగ్ అండ్ ట్రేడ్ ఓపెనింగ్ ఎలా చేయాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, టేక్ ప్రాఫిట్ ఎలా పెట్టాలి, అంటే ఎక్కడ మనం క్లోజ్ చేసుకోవాలి ఆర్డర్ ప్రాఫిట్తో ఉంటే లాస్ అయితే ఎక్కడితో ఆపేయాలి అనేది మనం అడ్జస్ట్ చేసి పెడతాం. సో మీరు అనాలిసిస్ చేసుకుని మీరు అన్నీ చూసుకోవచ్చు. అండ్ ఆ పొజిషన్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్దర్ దాన్ని క్లిక్ చేసుకుని మూవ్ చేస్తే మీకు ఎగ్జాంపుల్ అయితే డైరెక్ట్గా అయిపోతుంది. సింగిల్ క్లిక్ తోటి మీరు అది మూవ్ చేస్తే ఎక్కడితో హోల్డ్ చేసి ఆపేస్తే అక్కడైతే అయిపోతుంది. ఒకవేళ మీరు ఏ పొజిషన్లో ఉన్నా సరే మీరు అడ్జస్ట్ చేసుకుని మూవ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ క్లోజ్ చేసేద్దాం ముందుగానే టచ్ అవ్వకముందు అనుకుంటే దాన్ని క్లిక్ చేస్తే క్లోజ్ పొజిషన్ అని ఉంటుంది. సో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని క్లిక్ చేసి క్లోజ్ పొజిషన్ కొడితే మీకైతే క్లోజ్ అయిపోతుంది. ఇలా ట్రేడ్స్